ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగులూరు పిఎస్ పరిధిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. కామ్నార గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు ముఖేష్ ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని మార్కెట్లో ఉండగా ఎత్తుకు వెళ్లారు. దీంతో జిల్లాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగులూరు పిఎస్ పరిధిలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. కామ్నాకర్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు ముఖేష్ ని మావోయిస్టులు ఎత్తుకు వెళ్లారు. గ్రామంలోని మార్కెట్లో ఉండగా అతన్ని ఎత్తుకు వెళ్లడం జరిగింది. దీంతో జిల్లాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. గాయత్రి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారని చెప్పవచ్చు. శనివారం రోజు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతలో సరుకులు కొనేందుకు పర్చేజ్ చేసేందుకు వెళ్లిన ముఖేష్ హేమ్లా అనే యువకుడిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో అక్కడి నుంచి అపహరించిన తర్వాత ఒక రోజున్నర తర్వాత అతన్ని హత్య చేసి సమీప ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అక్కడ వదిలి వెళ్లిన పరిస్థితి లేకుండా దీంతో ఆ ప్రాంతం మొత్తం బీజాపూర్ జిల్లా పరిధిలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం భయాందోళనలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాల మధ్యన భీకర కుమ్మింగ్ బీజాపూర్ జిల్లాతో పాటు ఇటు మరో 2-3 జిల్లాలతో కాంకేర్ జిల్లా, దాంతో పాటు నారాయణపూర్ జిల్లాలో దాదాపు చుట్టుపక్కల అబూజ్మోడ్ ప్రాంతంలో చుట్టుపక్కల జిల్లాలో పూర్తి స్థాయిలో దండకాయలను మొత్తం మావోయిస్టుల ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా చుట్టుముట్టిన పరిస్థితి. భద్రతా బలగాలు ఒక పక్క మావోయిస్టులకు ఎవరైతే వాళ్ళ మావోయిస్టు స్థావరాలు ఎవరైతే చెప్తున్నారో భద్రతా బలగాలకు చెప్తున్న వాళ్ళపై మాత్రానికి ఒక పక్క విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మావోయిస్టులు కూడా వారందరినీ ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఉన్నారో భద్రతా బలగాలకు పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిధిలోనే కొంతమంది ఇన్ఫార్మర్ల వ్యవహారంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అనుమానిస్తూ వారందరినీ కూడా ఇటీవల కాలంలో చాలా మందిని కూడా ఒక 10 మందిని కూడా సుమారు ఇటీవల కాలంలో గొంతుకు చంపటం, కిడ్నాప్ చేసి చంపటం, బహిరంగంగా ప్రజాకోర్టు నిర్వహించి ప్రజాకోర్టులో కూడా వాళ్ళందరినీ దండించి శిక్షలు వేస్తున్నట్టుగా చంపుతున్నట్టు కూడా మావోయిస్టులు ఇటీవల కాలంలో లేఖలు కూడా తెలియజేస్తున్నారు. తాజాగా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖేష్ హేమ్లా అనే యువకుడిని శనివారం మధ్యాహ్నం పూట సంతలో సరుకులు కొనుగోలు చేస్తున్నగా అతన్ని కిడ్నాప్ చేశారు. కొనుగోలు చేస్తున్న సందర్భంలో కూడా అక్కడ మావోయిస్టులంతా వేట కొడవళ్ళు పట్టుకొని వచ్చి ముఖేష్ హేమ్లాను కూడా అక్కడి నుంచి అపహరించి వెళ్లిన పరిస్థితుల్లో కనపడుతుంది. ఆ సంఘటన స్థలంలో గంగులూరు పోలీసులకు కూడా స్థానికులు సమాచారం అందించిన వరకు పక్కనే అటవీ ప్రాంతం కావటం, గ్రామానికి సంబంధించిన అటవీ ప్రాంతం పూర్తిగా ఉండటంతో మాత్రం అంతా ముఖేష్ హేమ్లా కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేసినప్పటికీ మాత్రం ఆయన ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం పూట 11 గంటల ప్రాంతంలో ముఖేష్ హేమ్లాను అటవీ ప్రాంత సమీపంలోని గ్రామానికి దగ్గర ప్రాంతంలో గంగులూరు పోలీస్ స్టేషన్ సమీపంలో గ్రామం దగ్గర ఒక కరపత్రాలు విడుదల చేస్తే కరపత్రాలు పక్కన పడేసి అతన్ని హేయమైన చర్యగా భావిస్తూ ఇతన్ని అందుకోసం భావించారు. ఇతను పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టుల సమాచారం, మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకునేది, మావోయిస్టులు ఎవరెవరి దగ్గరకు వచ్చి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన భోజనాలు వాటి సరుకులు తీసుకెళ్తున్న విషయాలను కూడా సమాచారం అందించడమే కాకుండా ఇతను పోలీసులకు భద్రతా బలగాలకు కూడా మావోయిస్టుల ఫోటోలు కూడా రహస్యంగా అందించాడు అని సమాచారం నెపంతోనే అతన్ని చంపివేస్తున్నట్టు కూడా మావోయిస్టులు అక్కడ ముఖేష్ హేమ్లా పక్కన వదిలిన లేఖలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.